ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా విడుదలైంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 78.30% ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చారని, తెలంగాణలో చనిపోయిన వారు 2.73% ఉన్నారని అన్నారు. 32 లక్షల మంది మ్యాపింగ్ చేసుకోలేదని, 92 లక్షల మందికి నోటీసులు అందజేస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎవరూ తప్పుపట్టడానికి లేదన్నారు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. ప్రాసెస్ ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగిందన్నారు. నోటీసులు ఇవ్వడం, ఫిర్యాదులు, అభ్యంతరాలు తీసుకోవడం అన్నిటికీ సమయం ఇచ్చామన్నారు. అనామలీస్ ఓటర్లను, నో మ్యాపింగ్ కేటగిరీ ఓట్లను గుర్తించామన్నారు. అనామలీస్ లిస్టులో ఉన్న వారి అందరికీ కూడా అధికారులు నోటీసులు ఇస్తారని సుదర్శన్ రెడ్డి చెప్పారు. నోటీసులు అందుకున్న వారు తగిన సమయంలో డాక్యుమెంట్స్ అందజేయాలి అంటున్న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ఎస్ఐఆర్ ముసాయిదా విడుదలైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అంటూ మాట్లాడదాం. సార్, మీరు ఐడెంటిఫై చేసినటువంటి విషయాలు ఏంటి ముసాయిదాలో? ముసాయిదా లిస్ట్ ఏదైతే పబ్లిష్ చేసామో 2,60,00,000 మంది ఇచ్చాము ఆల్రెడీ. ఇందులో కొంత అనామాలీస్ అనేది ఈసీఐ వాళ్ళు గుర్తించారు. అనామాలీస్ కానీ తర్వాత నో మ్యాపింగ్ కేటగిరీ, ఈ 2 కేటగిరీస్ కింద కొన్ని గుర్తించారు. ఈ అనామాలీస్ అంటే 2002 పేర్లు, తర్వాత ఇప్పుడు 2026లో ఉన్న పేరు తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో వ్యత్యాసాలు తేడాలు ఉండడం వల్ల అనామాలీస్ కింద గుర్తించారు. అవి 60 లక్షల మంది. తర్వాత అసలే మ్యాప్ చేయలేదు 2002 కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ మ్యాప్ చేయకుండా ఎన్యూమరేషన్ ఫామ్ అందజేసిన వాళ్ళనుగా గుర్తించింది 30 లక్షల మంది. ఈ 60 లక్షల మంది 30 లక్షల మందికి నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రిప్లైస్ తీసుకొని రిప్లైస్ ప్రకారము వాళ్ళని డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత ఆ లిస్ట్లో వాళ్ళను ఉంచే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏ పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఈ 60 లక్షల మంది కానీ 30 లక్షల మంది కానీ ప్రతి ఒక్కరికి నోటీస్ అనేది ఈఆర్ఓ ఇస్తారు. ఈఆర్ఓ కానీ ఏఆర్ఓ వాళ్ళ యొక్క సంతకం బేసిస్ మీద ఇస్తారు. నోటీస్ అందిన వారు, ఎవరికైతే నోటీస్ అందుతుందో వాళ్ళే అనామలీస్ లిస్టులో ఉన్నట్టు, నోటీస్ అందని వారు అనామలీస్ లిస్టులో లేనట్టు. కాబట్టి నోటీస్ అందిన వారు మాత్రమే దీనికి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సార్, అన్ని రాజకీయ పార్టీలు ఒక కన్ఫ్యూజన్కు గురయ్యాయి. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇనిషియేషన్ తీసుకొని ఇంత చేసినప్పటికీ ఇన్ని ఓటర్లు అంటే గుర్తించబడిన సిచ్యువేషన్ ఉందిగా, అసలు ఏంటి కారణం, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మనం? ఎస్ఐఆర్ ప్రక్రియ కొంచెం దీర్ఘంగా, వెరీ ఆబ్జెక్టివ్గా, తర్వాత ప్రొసీజరల్గా ఫాలో అయ్యాం కాబట్టి యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ అండ్ డూప్లికేట్స్ అనేది అన్నిటినీ గుర్తించగలిగాం. ఎవరైతే యాబ్సెంట్, విలేజ్లో లేరు, లేకపోతే వాళ్ళు తెలియపరుస్తున్న పోలింగ్ స్టేషన్ పరిధిలో లేరు, అటువంటి వాళ్ళని యాబ్సెంటీ, షిఫ్టెడ్. చాలామంది ఇక్కడ ఓటు ఉంటుంది, వేరే చోట కూడా ఓటు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మాకు ఓటు వద్దు, గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి మేము అక్కడే పెట్టుకుంటామని అనడం షిఫ్టెడ్ కేటగిరీ. తర్వాత డెడ్ అండ్ డూప్లికేట్ కింద గుర్తించారు కాబట్టి వాళ్ళని ఏఎస్డి లిస్ట్లో తీసేయడం జరిగింది. ఇప్పటికీ ఏఎస్డి లిస్ట్లో పేరు వచ్చినా కూడా మేము షిఫ్టెడ్ కాదు, మేము ఇంకా ఇక్కడే ఉంటున్నాము అనేవారు ఎవరైనా ఉంటే కూడా ఫామ్ 6 పెట్టుకొని తిరిగి రోడ్లోకి రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది అంతా పారదర్శకంగానే ప్రక్రియను చేశాము. ఎవరికైతే అనామలీస్ ఓట్లు ఉన్నా లేదంటే అబ్జెక్షన్స్ ఉన్నా వాటిని వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. ఆ నోటీసుల ప్రకారం వాళ్ళు ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాళ్ళు సరైన పత్రాలు సమర్పించాలి. దాని ఆధారంగా ఓట్లను పోగొట్టుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు వినోద్, సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.